ముప్పటి అన్నపూర్ణ గారు లైన్. తర్వాత మీరా బేబీ గారు, రేలంగి పాటమ్మ గారు. సార్ అవునా రెడీగా ఉండాలి, రెడీగా ఉండాలండి. పట్టుకోండి. ఓకే అమ్మా, నమస్కారం. జాగ్రత్త. అందరికీ కూడా ధన్యవాదాలు. ముందుగా మనందరం కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాల్సింది మన ప్రభుత్వ యంత్రాంగం, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఎండిఓ గారు కానీ, ఇతర అధికారులు కానీ, కలెక్టర్ శ్రీమతి కీర్తి గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి మెందా తుఫాను యొక్క ప్రభావాన్ని తక్కువ చేయడానికి వారు చేసిన కృషికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయాలి చప్పట్ల రూపంలో. ముఖ్యంగా అఫీషియల్స్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. అదేవిధంగా దాంతో పాటు మన రాజకీయ పార్టీల కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీల 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని గ్రామాల్లో ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా తీసుకున్నటువంటి ప్రత్యేకతల వల్ల ఇవాళ తుఫాను ప్రభావం మన మీద తక్కువగా ఉండే విధంగానే మనం చూసుకోగలిగాం. వీటన్నిటికీ కూడా స్ఫూర్తినిచ్చేటువంటి నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. వారిద్దరూ అనుక్షణం కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఏ రకమైన ముందస్తు చర్యలు తీసుకోవాలనేటువంటి అంశం మీద వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు అధికార యంత్రాంగం అంతా కూడా కష్టపడి పనిచేసి, దాంతో పాటు రాజకీయ నాయకత్వం కూడా బాగా పనిచేయడం వల్ల ఇవాళ తుఫాను తీవ్రతను తగ్గించుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే చాలా గ్రామాల్లో ఇంతకుముందు ఎంఆర్ఓ గారు చెప్పినట్లుగా ఎర్రకాలువ పరిసర గ్రామాలు మాత్రమే మనం పరిమితం అయ్యేటువంటి పరిస్థితి నుంచి ఈ తుఫాను అన్ని గ్రామాలకి వస్తుందనేటువంటి ఆలోచనతోటి ప్రతి గ్రామంలో కూడా మనం టమ్కేయించి టామ్ చేయించి ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలనేటువంటి మాట చెప్పినప్పుడు ఈ గ్రామంలో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా రావడం జరిగింది. వారి యొక్క సురక్షిత ప్రాంతాల్లో తీసుకురావడంలో మన స్థానిక నాయకులు ఇందిరాగౌడ్ గాని, శ్రీనివాస్ గాని, మన కారంకి ప్రసాద్ గాని, దేవయ్య గారు గాని, ఇంకా వీరందరూ కూడా చాలా కష్టపడి మొత్తంగా అందరినీ కూడా తీసుకొచ్చి షెల్టర్ లో పెట్టడం జరిగింది. అలా షెల్టర్ లో ఉన్నటువంటి వారికి ఎందువల్ల ముందు తీసుకొచ్చామంటే ఈ తుఫాను మనకి తీరం దాటేటప్పుడు విపరీతమైనటువంటి ఈదురుగాలులు, అదేవిధంగా భారీ వర్షం ఉంటుంది. ఆ సందర్భంలో ఇళ్లు ఏవైతే పూరిళ్లు ఉన్నాయో లేదా పెద్దగా బలంగా లేనటువంటి ఇళ్లు ఉన్నాయో ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఆ గాలి వల్ల కప్పులు ఎగిరిపోవడం లేకపోతే కూలిపోవడం ఇలాంటివి జరిగి వాళ్ళకి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోటి మనం ముందస్తు చర్యగా అందరినీ తీసుకెళ్లి షెల్టర్ లో స్కూల్లో పెట్టడం జరిగింది. అది ఒక మంచి కార్యక్రమం. దానికి స్పందించి వచ్చిన వాడు చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వారు అందరూ కూడా స్పందించి మేము తప్పనిసరిగా షెల్టర్ లో ఉంటాం, ఇది తగ్గిన తర్వాత నెమ్మదిగా మా ఇళ్లకి మేము వెళ్ళిపోతాం అనేటువంటి మాటతో వచ్చారు వారందరూ. ఆ రకమైనటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం ఉంది. తుఫాన్లు అవి వచ్చినప్పుడు ఇవి మనల్ని ఏం చేస్తాయిలే, ఎప్పుడు వచ్చేవే కదా అనేటువంటి ఆలోచన నుంచి బయటపడి ఈ సమయంలో కొంచెం మనకి సురక్షితంగా లేనటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు వేరే చోటికి మనం ప్రభుత్వం తీసుకెళ్తున్నప్పుడు బయటకు వచ్చి అక్కడ షెల్టర్ తీసుకుంటే మళ్ళీ అంతా మామూలు అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోవచ్చు. అందుకే ఎవరైతే అలాగా షెల్టర్ లోకి వచ్చి ఉన్నారో ఆ 3 రోజులు 4 రోజులు వాళ్ళు ఇక్కడ ఉండటం వల్ల రోజు చేసుకునేటువంటి పని వారు చేసుకోకపోవటం వల్ల వాళ్ళ ఆదాయ మార్గాలు తగ్గిపోయినాయి కనుక అటువంటి వారు ఎవరైతే షెల్టర్ లో ఉన్నారో వారికి ప్రత్యేకించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఉత్తర్వు ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఉత్తర్వు, వారందరికీ కూడా 3-4 రోజులు వాళ్ళు ఇళ్లకు దూరంగా ఉన్నారు, పనులకు దూరంగా ఉన్నారు కనుక వారికి నిత్యావసర వస్తువుల్ని వారికి అందించండి అనేటువంటి మాట వారు చెప్పారు. ఆ ప్రకారం మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని మీకు అందజేయడానికి ఈ గ్రామంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఉండరాజవరం మండలంలో కానీ, ఈ నిడదవోలు మండలంలో కానీ, పెరవలి మండలంలో కానీ ఎక్కడెక్కడైతే మనం ఇలాగా కొంతమంది లోతట్టు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించామో
వారందరికీ కూడా ఈ రకమైనటువంటి నిత్యావసర వస్తువుల్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకుంది. ఏదో మీకు ఆ 3 రోజులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాం, మీరు మళ్ళీ వెళ్ళిపోండి, మీ పనులు మీరు చేసుకోండి అనేటువంటి మాట కాకుండా ఆ 3 రోజులు మీకు జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసే విధంగా మీకు ఈ నిత్యావసర వస్తువులను అందజేయడం జరుగుతూ ఉంది. వీటి ద్వారా మీకు కొంత ఉపయోగం ఉంటుంది. 25 కేజీలు బియ్యం అంటే చాలా ఉపయోగం పడేటువంటి అవకాశం ఉంది కనుక వాటిని అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. దాంతో పాటు మన ప్రాంతం ఎల్లవేళలా కూడా ఈ ఎర్రకాలం యొక్క పొంగిపోయినప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఈ తుఫాన్లు వరదలు లాంటివి రావడం వల్ల కానివ్వండి, ఈ నిడదవోలు నియోజకవర్గం అన్ని ప్రాంతాలు కూడా ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి ప్రాంతాలు. అందుకే దీని నుంచి మనం ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఎర్రకాలం మరమ్మతులు చేయడం తాత్కాలికంగా చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం తీసుకురావడానికి ఇప్పటికే 290 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒక రిపోర్ట్ ని మనం ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అది ఎప్పుడు జరుగుతుంది తప్పకుండా. అది ఈ లోపల చిన్న చిన్న రిపేర్లు చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈ గేట్లు బలహీనంగా ఉన్నటువంటి ఎర్రకాలువ గేట్లని బాగు చేసుకోవడం, అదే విధంగా ఇతరత్ర కొన్ని కట్టడాలని కట్టుకోవడానికి సంబంధించి కొంత శాంక్షన్ చేయించుకున్నాం. అవి తొందరగానే మొదలు పెడతాం వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత. అదే విధంగా మనకి ఇబ్బందికరంగా మరో అంశం ఏంటంటే రోడ్లన్నీ కూడా బాగా పాడైపోయి ఉన్నాయి. దానికి వర్షాలతోటి ఇంకా పాడైపోయి ఉన్నాయి. అయితే ఈ రోడ్లకి ఇప్పటికే కొన్ని రోడ్లకి R&B రోడ్లకి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అదే విధంగా మన R&B మినిస్టర్ గారితో మాట్లాడి ఒక 4-5 రోడ్లు పెద్ద రోడ్లు శాంక్షన్ చేయించాను. అవన్నీ కూడా రేపు ఈ వర్షాలు తగ్గిన వెంటనే కాంట్రాక్టులు కూడా రెడీ అయ్యారు, వాళ్ళ కార్యక్రమాలు మొదలు పెడతారు. అదే విధంగా పెండ్యాల గ్రామంలో కూడా మా ముందు నుంచి కూడా ఈ గ్రామానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. ఈ గ్రామంలో మనం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ ద్వారా NREGS ద్వారా ఇక్కడ మనం పూర్తిగా రోడ్లు ఇవ్వడం జరిగింది. 1 కోటి రూపాయల వర్కులు ఇప్పుడే మన ఎంపీడీసీ గారు చెప్తున్నారు. ప్రమాణవి 1 కోటి రూపాయలకు సంబంధించిన వర్కుల్ని ఈ గ్రామానికి శాంక్షన్ చేయించాను మన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి. దానివల్ల ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంతో పాటు SC వర్గానికి అవసరమైనటువంటి మంచినీటి సదుపాయాన్ని కల్పించడానికి కూడా ఒక కార్యక్రమాన్ని ఈ మధ్యనే చేపట్టాం. అది కూడా పూర్తయి వాళ్ళు చాలా మంచినీళ్ళు మాకు దొరుకుతూ ఉన్నాయనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో అతి త్వరలోనే ఇంకా ఎక్కడైనా మిగిలిపోయినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో, మిగిలిపోయినటువంటి రహదారుల నిర్మాణం ఏదైనా అవసరం ఉంటే వాటన్నింటినీ కూడా త్వరలో ఒక 1 నెల రోజుల లోపలనే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ ని పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా పెట్టడం జరిగింది. త్వరలోనే అది కూడా శాంక్షన్ అయితే ఇక మొత్తం పెండ్యాల గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఇంటర్నల్ రోడ్స్, R&B రోడ్ల కంటే చాలా పెద్ద మొత్తంలో కావాలి, అది సెపరేట్ గా చేయాలి. ఇంటర్నల్ రోడ్స్ అంటే మన గ్రామంలో ఉండేటువంటి రోడ్లు, వీటన్నిటిని బాగు చేయడానికి, అదే విధంగా చాలా కాలంగా అపరిష్కృతంగా ఉండిపోయినటువంటి ఆ ప్రభుత్వం ఏ రోజు కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ పట్టించుకోలేదు. మన ప్రభుత్వంలో రోడ్లు వేయడం మొదలు పెట్టాం. డ్రైన్లు ఇప్పుడు చాలా ఎక్కువ అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మా డ్రైన్లు కావాలని అడుగుతా ఉన్నారు. దానికి NREGS లో మనకు శాంక్షనింగ్ లేదు. వేరే విధంగా డ్రైన్లు కూడా డబ్బు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. సొంత రోడ్లు బాగు చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి క్రమ పద్ధతిలో చేసుకుంటూ మన నియోజకవర్గాన్ని మన గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాననేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదే విధంగా ఈ పెన్షన్ల పెంపు కానివ్వండి, కొత్త పెన్షన్ల విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. వీటన్నింటినీ కూడా ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మహిళాంతరులు ఇక్కడికి వచ్చారు. మీరందరూ కూడా ఎక్కడికి ఏ ఊరు వెళ్లాలన్నా ఇవాళ సంకోచం లేకుండా ఆనందంగా వెళ్ళిపోవచ్చు. ఎందువల్లంటే ముఖ్యమంత్రి గారు మనకి స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సును ఏర్పాటు చేశారు. మగవాళ్ళందరూ గొడవ పెడుతున్నారు. ఏ బస్సుకి వెళ్ళినా కూడా అక్కడ మాకు ఎక్కడానికి ప్లేస్ ఉండలేదు, అందరూ ఆడవాళ్ళతో వెళ్ళిపోతుందండి బస్సులు అనేటువంటి. ఇది మీరు వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు ఇప్పటికే డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు కనుక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం వల్ల వ్యాపారం కోసం వేరే ఊర్లకు వెళ్ళడానికి కానీ, మీ బంధువులు ఇళ్ళకి వెళ్ళడానికి కానీ, ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా వేరే కుటుంబాలను పరామర్శించడానికో లేకపోతే వారితో కలిసి ఆనందంగా గడపడానికి వెళ్ళడానికి కానీ ఈ బస్సులు మీకు ఎప్పుడు ఉచిత బస్సులు బాగా ఉపయోగపడతా ఉన్నాయి. దీన్ని అందరూ ఇష్టపడతా ఉన్నారు. అదేవిధంగా దీపం పథకం కానివ్వండి, అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద రైతులకి, కౌలు రైతులకి కూడా మనం సహాయం అందించడం కానివ్వండి, ఈ ఎవరైతే ధాన్యం పండించారో వారు ధాన్యం పండించినటువంటి ధాన్యాన్ని ప్రతి గింజని కూడా సేకరించి 2 రోజుల్లోనే వాళ్ళకి సేకరించిన ఈ ధాన్యానికి డబ్బు వారి ఖాతాల్లో జమ వేసే విధంగా కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజల్లో మంచి స్ఫూర్తిని కలిగించే, మంచి ఆలోచన ఇస్తా ఉన్నాయి. వారందరూ కూడా ఆనందంగా చెప్తా ఉన్నారు. ఎంత మాత్రం చేస్తే అన్ని అయిపోయినాయి అనేటువంటి మాట నేను చెప్పడం లేదు.
రాబోయే రోజుల్లో సైతం మరిన్ని కార్యక్రమాల్ని ముఖ్యంగా పెన్షన్ల విషయంలో కానివ్వండి, ఇళ్ల నిర్మాణం విషయంలో కానివ్వండి, ఇంకొంచెం కొన్ని కార్యక్రమాలు మనం తీసుకోవాల్సి ఉంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో చర్చిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీరిద్దరికీ పైన మనకు పూర్తిగా సహకారం అందిస్తున్నటువంటి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న కృషికి మనందరం కూడా సహకరిద్దాం. రాబోయే రోజుల్లో అన్ని సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఒక్కొక్కటిగా ప్రయత్నం చేద్దాం అనేటువంటి వాటిని మీ అందరికీ తెలియజేస్తూ, ఇవాళ ఈ నిత్యావసర వస్తువుల్ని ఎక్కడ చాలా గ్రామాల్లో ఇవ్వాల్సి ఉంది, అన్ని చోట్ల అధికారులు ఇస్తున్నారు. ఇక్కడ మాత్రం పెండ్యాల్లో ఎక్కువ మంది ఉన్నారు. పెండ్యాల గ్రామంలో ఇవ్వాలని నేను ప్రత్యేకంగా రావటం, నాతో పాటు ఆర్డీఓ గారు కూడా ప్రత్యేకంగా రావాలని వారు కూడా రావటం, తద్వారా మీకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటామని, కష్టమైన ఏదొచ్చినా ఇబ్బంది వచ్చినా మీకు బాసటగా మేము నిలబడతామనేటువంటి మాటని ఈ ప్రభుత్వం తరఫున మీకు తెలియజేస్తూ, తప్పనిసరిగా ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉంటామనేటువంటి మాటని ఈ సందర్భంగా ఒక విషయం మాత్రం మీకు చెప్పాలి. ప్రతిపక్షం కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఇక్కడ రాష్ట్రంలో మేందా తుఫాన్ తరఫున ఎంత ఇబ్బందుల్లో రాష్ట్రం ఉంటే కనీసం ఆయన మొహం కూడా ఇక్కడ చూపించలేదు. బెంగళూరులో తలదాచుకున్నాడు. ఆయన తరపున ఇవాళ తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏ నష్టం జరగకపోతే వాళ్ళు వచ్చి కొంతమంది నాయకులు వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఇలా చేయండి అలా చేయండి అని సలహాలు ఇవ్వడానికి మాత్రం వారు తయారయ్యారు. కష్టంలో మిమ్మల్ని ఆదుకోవడానికి ఏనాడు రాలేదు. వారందరికీ ఒకటే మనం చేస్తున్నాను, ఇవాళ మీరు అధికార యంత్రాంగం కానీ, రాజకీయ నాయకులు ముఖ్యంగా అధికార పక్షం కానీ, మేము ఎల్లవేళ కూడా ప్రజలకి అందుబాటులో ఉండి వారి సమస్యల్ని పరిష్కరించడానికి, ఈ తుఫాను వల్ల ఏదైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందుల నుంచి మేము బయటపడేయడానికి ఏ రకంగా చేయాలో పూర్తి స్థాయిలో మేము నిలబడ్డాం. అవునా కదా? మొత్తం మీ గ్రామ స్థాయి నాయకుల నుంచి జిల్లా స్థాయి వరకు అందరూ నిలబడ్డాం. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూపించండి మీకు కష్ట సమయంలో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని. ఎక్కడా కూడా వారు నాలెడ్జ్ సరిగదా ఇవాళ విమర్శలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము పంటల గురించి సంబంధిస్తే వాళ్ళు ధాన్యం సేకరణ సంబంధించినటువంటి సందర్భంలో వాళ్ళు చెప్తున్నారు రైతులకి ఇబ్బందులు కలుగుతున్నాయి అనేటువంటి మాట. నేను ఒక్కటే మనం చేస్తున్నాను, ఈ పార్టీ మన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకి ఇవ్వాల్సినటువంటి ధాన్యం సేకరించి రైతులకి ఆనాటి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 1600 కోట్ల రూపాయలు బకాయిల్ని వాళ్ళు ఎగ్గొట్టి వెళ్ళిపోతే దాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అదే కాకుండా ఆ రోజులు ధాన్యం సేకరిస్తే దానికి డబ్బులు మీ ఖాతాల్లో జమ చేయడానికి నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు సమయం వారు తీసుకుంటే సేకరించిన 2 రోజుల్లోనే మీ ధాన్యానికి సంబంధించినటువంటి డబ్బులు మీ ఖాతాల్లో జమ చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీకి 4 గోడల మధ్య ఉంటుందని ఏనాడు ప్రజల మధ్యకి రారు. ఆ రోజు మీరు చూశారు ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా ప్రజల్లోకి వెళ్ళాలంటే పరదాలు కట్టుకుని జనాలను అడ్డం పెట్టి జనాల దగ్గరికి రానివ్వకుండా తిరిగేవారు. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మీరే చూడండి, స్వయంగా ఫీల్డ్ లోకి దిగి అమలాపురంలో పక్కన ఉన్న అమలాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్ లోకి దిగి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలో చేశారు. అదేవిధంగా నిన్న అవనిగట్టులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఫీల్డ్ మధ్యలోకి ఆ బురదల్లోంచి నడుచుకుంటూ వెళ్లి వాళ్ళకి ఏం కావాలో అవి చూసినటువంటి సందర్భం. ఏనాడైనా ఎప్పుడైనా ఎలాంటి సమయంలో అయినా ఆ ప్రభుత్వం ఏమైనా చేసిందా? హుదూద్ తుఫాన్ వస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 4 రోజులు విశాఖపట్నంలో కూర్చుని అవన్నీ శాంక్షన్ చేయించారు. ఆ రోజున అటుపక్క నుంచి వెళుతూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆగనటువంటి సందర్భాన్ని మనం చూసాం. తుఫానుల నుంచి ప్రజల్ని రక్షించాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే అవుతున్నటువంటి మాట మనందరం కూడా చెప్పుకుంటున్నటువంటి మాట. ఇలాంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా మంచి చెడు ఆలోచించండి. వాడు వచ్చి 4 మాటలు చెప్పి వెళ్తారు, వాడు చేసేదే ఉండదు కానీ విమర్శించడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు. ఆ రోజున ఎర్రకాలం సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని సాధించుకొచ్చిన ఘనత మనకి దక్కుతుంది, ఇచ్చాం. ఇవాళ కూడా రైతుని ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా సన్నిహితమై ఉందనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.